ఓకే. సో, హలో ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము కొత్త వీడియో గురించి కొత్త టెక్నాలజీ కొత్త ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, అదే డీప్‌సీక్. ఓకే. డీప్‌సీక్ గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? యాహ్! సో, దిస్ అవర్ బ్రాండ్ న్యూ వెబ్‌సైట్ అన్నమాట. స్కిల్డ్ గురు ముందు వెబ్‌సైట్ లేదు. సో, టుడే ఓన్లీ వి హావ్ లాంచ్డ్ ఇట్. యాహ్! లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ త్రూ దిస్ ఏంటంటే మనకిక్కడ ఫీచర్స్ ఉన్నాయి. వీడియోస్ ఉన్నాయి. యాహ్! మాక్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫార్ము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఫ్యూచర్‌లో వితిన్ 2-3 మంత్స్ సో, విల్ బి లాంచింగ్ థాట్ అండ్ దాని గురించి అట్ దట్ టైమ్ విల్ ట్రై టు డిస్కస్ అన్నమాట. ఓకేనా? యాహ్! సో, ఇది మనకు సైట్ వచ్చేసి మనకిక్కడ లేటెస్ట్ టెక్ కంటెంట్ ఉంటది. ఎక్స్‌పర్ట్ కమ్యూనిటీ డాష్‌బోర్డ్‌ని బిల్డ్ చేయబోతున్నాము. కటింగ్ ఎడ్జ్ కంటెంట్ అండ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది మన దగ్గర సూన్ విల్ అప్డేట్ ఇట్ కంప్లీట్‌లీ అన్నమాట. ఓకేనా? యాహ్! మీరు ఇక్కడి నుంచి కూడా లేటెస్ట్ వీడియోస్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. మీరెవరన్నా చూడుకుంటే అజెంటిక్ ఏఐ కంప్లీట్ దాన్ని అంటే దాని హైప్ ఏంటి? దాని గురించి మనకిచ్చిన డేటా ఏంటి? కంప్లీట్‌గా మీకిక్కడ మెన్షన్ చేశాను. యాహ్! యూ కెన్ వాచ్ ఇట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దాన్ని మీరు చూడండి. ఓకేనా? అజెంటిక్ ఏఐ వర్సెస్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి కూడా నేను కంప్లీట్‌గా తెలుగులో క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్‌తో మీకిచ్చాను. సో, దెన్ ఇదొచ్చేసి కొంచెం పాత వీడియో. ఏంటంటే సో, డిప్లాయ్ ఎనీ సైట్ అంటే ఎలాంటి సైట్‌నైనా మనము 5 మినిట్స్‌లో గిట్‌హబ్ వెర్సల్ నెటిఫై ఇలాంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ జస్ట్ 5 మినిట్స్‌లో మనము ఎలా డిప్లాయ్ చేయాలి అనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ 2 మాత్రం తెలుగు. దిస్ ఇన్ ఇంగ్లీష్ అన్నమాట. ఓకేనా? యాహ్! సో, దెన్ యాహ్! కమింగ్ సూన్ ఫీచర్స్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. డ్రాగర్ దీని గురించి మీకు లాంచ్ అయిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్ కోర్స్ అంటే ఏంటంటే ఏఐ ఇంజినీర్ కావాల్సిన దానికి ఏదైతే స్కిల్స్ కావాలో దాని స్కిల్స్ మనమైతే నేర్పించబోతున్నాము. సూన్ విల్ అప్డేట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ చాట్‌బాట్ అనేది కూడా మనము బిల్డ్ చేయబోతున్నాము. థాట్ ఆల్సో విల్ ట్రై టు సో మీట్ అవుతున్నాడు. యాహ్! ఇట్స్ మీ మనం చూసుకుంటే ఐయామ్ ది ఫౌండర్ ఆఫ్ స్కిల్డ్ గురు అండ్ ది లీడ్ ఇన్‌స్ట్రక్టర్ హియర్. ఓకే. So I'm having 2+ years of experience in teaching artificial intelligence and all the data science field. Okay, I am currently working as backend developer and scrum master at a startup company. Yeah. So my main mission is to empower the next generation of tech leaders, the practical AI knowledge and hands-on experience. Okay. So that's what my main mission. Yeah. So if you wanna get the latest data about ourselves, yeah, click this link and join in our WhatsApp channel. So we'll get you'll be getting all the data. Okay, yeah. So that's all about the quick introduction about the video. Soon, yeah. So you can subscribe here to our YouTube channel to get all the details. Okay, yeah. So that's it about that introduction. Yeah. So let me start the session. Okay. సో ఏంటి? ఓకే. ఏంటి ఈ యొక్క డీప్‌సీక్ యాహ్! వన్ సెకండ్ లెట్ మీ ఓపెన్ దిస్ ఎక్సెల్ డ్రా. యాహ్! క్లోజ్ ఆల్ లెట్ మీ ఎరేజ్ ఆల్ దిస్ రీసెట్ కాన్వాస్ వేర్ ఇట్ ఈస్ యాహ్! యాహ్! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీప్‌సీక్ మనకు చాలా రోజుల నుంచి కాదు. జస్ట్ ఒక 5-6 డేస్ నుంచి మనకు డీప్‌సీక్ మనకు డీప్‌సీక్ అనే దాని గురించి చాలా బాగా వినపడుతున్న టర్మ్ అనేది డీప్‌సీక్ అన్నమాట. సో, అసలు ఈ డీప్‌సీక్ అంటే ఏంటి? ఎందుకు దీని గురించి ఇంత హైప్ ఇస్తున్నారు అంటారా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ థాట్. ఓకే. మై గాడ్! వాట్ ఈస్ డూయింగ్ థాట్? హ్మ్. లెట్ మీ ఎరేజ్ దిస్. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డీప్‌సీక్ అన్నమాట. ఓకేనా? సో, డీప్‌సీక్ అనేది ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎల్ఎల్ఎం. డీప్‌సీక్ ఆర్మ్ అనేది ఇదొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇట్ ఈస్ సిమిలర్ టు చాట్‌జీపీటీ. మనకు చాట్‌జీపీటీ అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు. వి హావ్ ఈ ఎల్ఎల్ఎమ్స్‌కి అది మనకు సిమిలర్‌గా ఉండే ఇంకొక కొత్త ఎల్ఎల్ఎం అన్నమాట. ఓకేనా? ఈ డీప్‌సీక్ అంటే ఏంటి? ఏంటసలు ఇది అంటారా? యాహ్! ఇట్ హాస్ బీన్ లాంచ్డ్ బై చైనా అన్నమాట. చైనీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అన్నమాట. ఇది డీప్‌సీక్ అనేది. ఓకేనా? చైనీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ.
హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీ లాంచ్డ్ ఇన్ 2023 ఓకేనా. అంటే 2023లో లాంచ్ అయింది. అప్పటి నుంచి వాళ్ళు చాలానే చేస్తున్నారు. కానీ మనకిక్కడ ఆర్1 అనేది ఎందుకంటే ఈ ఆర్1 అనేది కంప్లీట్‌లీ న్యూ అన్నమాట. ఇది ఎందుకు మార్కెట్‌లో బాగా వినపడుతుందంటే లైక్ కొంతమంది ఏమంటారంటే లైక్ చాట్‌జీపీటీ కంటే బావుంది. అంటే లైక్ వాళ్ళ అజంప్షన్ ఏంటంటే ఆర్1 ఈస్ గ్రేటర్ థాన్ జీపీటీ 4o మినీ సీబీటీ 4o మినీ అన్నమాట. ఓకేనా. సో, ఇది ఎంతవరకు నిజము, ఏంటది అనేది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ నాట్ 40 ఇట్స్ 4o యాహ్! సో, ఆర్1 అనేది లైక్ మనకి వాళ్ళేం చెప్తున్నారంటే చాట్‌జీపీటీ కంటే కొట్టేసింది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట లైక్ ఇప్పటి వరకు ఏ ఎల్ఎల్ఎంకి లేని ఏ ఏ ఎల్ఎల్ఎం ప్రొవైడర్‌కి లేని ఆహ్, ఫాలోవర్సు, దాని యొక్క ఫ్యాన్ బేస్ అనేది చాట్‌జీపీటీకుంది. సో, వీళ్ళిప్పుడేం జేస్తున్నారంటే, ఆర్1 బాగుంది. ఈ డీప్‌సీక్ ఆర్1 బావుందని చెప్తున్నారు. ఓకే. ఇది ఎంత మటుకు నిజమనేది మనం చూద్దాం. లైక్ దాని గురించి నేనొక లైక్ లైక్ ఇది నేను చేశాను. లైక్ స్మాల్ పీడీఎఫ్ వీడియో. ఓకే. సో, ఏంటంటే డీప్‌సీక్ అనేది ఇట్స్ అన్ ఇట్స్ అన్ చైనీస్ కంపెనీ. ఆల్రెడీ మీకు చెప్పాను గదా! ఓకే. సో, ఇంకొకటేంటంటే ఇది మెయిన్‌గా ఫోకస్ చేసేది ఏజీఐ అన్నమాట. సో, ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. సో, ఏంటి భయ్యా ఈ జనరేటివ్ ఏఐకి జనరల్ ఇంటెలిజెన్స్‌కి ఏమన్నా సంబంధం ఉందా? అంటే అబ్సల్యూట్‌లీ ఏం లేదు. కానీ ఏంటంటే ఇక్కడ మీకు దీని గురించి తెలుసుకోవాల్సిందేందంటే నార్మల్ జనరేటివ్ ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాట్‌జీపీటీ అనుకుందాం. సో, చాట్‌జీపీటీ ఏంటంటే జస్ట్ ఇదొక జెన్‌ఏఐ అప్లికేషన్. జెన్‌ఏఐ ఎల్ఎల్ఎం అంటే ఈ జనరేటివ్ అంటే మీకు ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పాను. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ కంటెంట్ అన్నమాట. ఓకేనా. సో, దీని తర్వాత మనకి అజెంటిక్ ఏఐ వచ్చింది. అదంతా కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకేనా. సో, ఈ ఎల్ఎల్ఎం ఏం చేస్తదంటే జనరేటివ్ ఏఐ పర్పస్‌కి వాడతారు. ఓకే భయ్య బావుంది. ఇప్పుడు మనకి డీప్ సీక్ అంటే ఏంటంటే, ఈ డీప్ సీక్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వి హావ్ ఏజీఐ. సో, ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు. జస్ట్ ఇదొక మీకిక్కడ చూసి ఏజీఐ అనేది ఇట్స్ అన్ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకేనా. లైక్ ఇదొక హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్. దానికి దీనికి ఈ చాట్‌జీపీటీకి ఏంటి డిఫరెన్స్ అంటారా? ఈ డీప్‌సీక్ అనేది ఈ వన్ సెకండ్ ఇది ఎల్ఎల్ఎంతో జనరేటివ్ ఏఐతో పాటు జెన్‌ఏఐ ప్లస్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అది. సో, మనకిక్కడ ఏందంటే, సో, మెయిన్ చేంజ్ ఎక్కడొచ్చేసిందంటే, ఈ డీప్‌సీక్‌కి, మిగతా ఎల్ఎల్ఎమ్స్‌కి మనకి మెయిన్ చేంజ్ వచ్చింది ఎక్కడ భయ్యా అంటే ఇక్కడే. ఈ యొక్క ఉంది గదా! రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సో, మీకు జనరేటివ్ ఏఐ అంటే అందరికీ తెలుసు. ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ కంటెంట్. కంటెంట్ అనగా మనకేమైతదంటే టెక్స్ట్ అవ్వచ్చు, ఇంకా ఏం చెప్పొచ్చు మనకు వీడియోస్, ఆడియోస్ ఇలా చాలా ఉన్నాయి గదా! సో, మనకిక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి భయ్యా అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఆహ్, లెర్నింగ్ లెర్నింగ్ బై ఇంప్రూవింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పను మీకు సో, లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇదొక చిన్న రూమ్ అనుకోండి. ఈ రూమ్‌లో ఎవరెవరు ఉన్నారంటే, అంటే ఏమేమున్నాయంటే ఇక్కడ ఒక టీవీ ఉంది. సో, ఇక్కడ డోర్ ఉంది. ఇక్కడ చిన్న ఓపెనింగ్ ఉంది. సో, ఇక్కడొచ్చేసి ఒక ప్లాంట్ ఉంది. ఇక్కడ ఒక టాయ్ ఉంది. సో, ఇయన్నీ ఉన్నాయి బావుంది. ఎందుకు ఇయన్నీ చెప్తున్నారంటే, ఇక్కడ ఇక్కడ మనకు చూసుకుంటే సింపుల్ ఇది ఉంది మనకు. ఇది మనకు ఉంటది కదా! క్లీనర్ ఉంటది కదా! క్లీనర్. సో, లెట్ అస్ కన్సిడర్ థాట్ అన్నమాట. క్లీనింగ్ బాట్. సో, ఆటోమేటిక్ క్లీనింగ్ బాట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని క్లీనింగ్ బాట్ ఉంటది గదా! సో, ఈ క్లీనింగ్ బాట్ ఎందుకు భయ్యా ఏం నువ్వు క్లీనింగ్ బాట్‌ని తీసుకొచ్చావు యొక్క ఈ యొక్క సెషన్స్ కంటే ఉంది. దాన్ని అందులో కూడా చాలా మీనింగ్ ఉంది. చెప్తాను చూడండి. సో, ఈ క్లీనింగ్ బాట్ ఏం చేస్తదంటే ఫస్ట్ మొత్తం అంతా ఇక్కడికెళ్ళి క్లీన్ చేస్తది. సో, దానికిక్కడ అడ్డం వచ్చింది కాబట్టి ఇదేం చేస్తదంటే పక్కకెళ్ళడమో, రైట్‌కెళ్ళడమో, లెఫ్ట్‌కెళ్ళడమో, ముందరికెళ్ళడమో చేస్తది.
ఓకే. మళ్ళా అంతా క్లీన్ జేస్తది. ఇలా ఎళ్తది. ఫర్ సపోజ్ ఇలా ఎళ్ళిందనుకుందాం. ఇలా ఎళ్ళినప్పుడు ఇది ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనేసి, ఆ పలానా కోఆర్డినేట్స్ అది గుర్తుబెట్టుకొని ఏం జేస్తదంటే, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఏరియాకి రాదు. ఇక్కడ ఇది కోఆర్డినేట్స్‌లో ఇదొక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. దెన్ ఐ షుడ్ నాట్ కమ్ అనేసి దానికి అర్థమైపోతదనమాట. అప్పుడు ఓకే. ఇక్కడ మనకిదుంది. సో, దెన్ ఐ నీడ్ టు గో. ఓకే. ఇక్కడికొచ్చింది. వాల్ ఉంది. ఓకే. ఏదో నేను ఆల్రెడీ బ్యాక్‌కెళ్ళిపోయాను కాబట్టి ఇక ఫ్రంట్ ఎళ్తది. ఇక్కడే ఉంది చూసుకుంటది. మొత్తం అంతా నీకిది లెఫ్ట్ ఆర్ రైట్ ఆబ్జెక్ట్ కనపడినప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ తీసుకొని దానంతకదే గోల్ బేస్డ్ లెర్నింగ్ అంటారు దీన్ని. ఏమంటారు? గోల్ బేస్డ్ లెర్నింగ్. గోల్ బేస్డ్ లెర్నింగ్. సో, ఈ గోల్ బేస్డ్ లెర్నింగ్‌ని వీళ్ళు దాన్నే మనం ఏమంటామంటే రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటారనమాట. సో, అది మనకేం చేస్తదంటే, మీకిక్కడ చూసారా? లైక్ ఇక్కడ మనకు ఓకే. మీకు ఇంకొకటి చెప్తాను. అంటే మీకేందంటే లైక్ ఇంకొంచెం నీట్‌గా అర్థమైతది. సో, ఏజీఏ అనేది మనకు జనరల్‌గా మనకేందంటే స్పెసిఫిక్ టాస్క్ కాదనమాట. జనరల్ పర్పస్ ఇంటెలిజెన్స్. ఇంకొకటి చాట్‌జీపీటీని ఏం జేయాలంటే వాళ్ళేం జేయాలంటే ప్రతి ఇయర్ దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే అది లైక్ 23 వరకే అప్‌డేటెడ్ డేటా. సో, లైక్ యాస్ ఆఫ్ నౌ అనుకుందాం. లైక్ 2024 అవ్వచ్చు. సో, దెన్ మళ్ళీ మనకు 2025 కావాలంటే అగైన్ దే నీడ్ టు ట్రైన్ గదా! అగైన్ దే నీడ్ టు ట్రైన్ ఓకేనా? అగైన్ దే నీడ్ టు ట్రైన్. కానీ మనకి ఇక్కడికొచ్చేసరికి మనకిది దీంతో ఇది కాదనమాట. ఎందుకంటే లర్న్ న్యూ స్కిల్స్ డైనమికల్లీ. సో, ఇక్కడ చెప్తున్నాను గదా! అదే మీకు జనరేటివ్ ఏ ప్లస్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే గోల్ బేస్డ్ లెర్నింగ్ ఉంది. సో, అది మనకు అది తప్పులు చేస్తది. తప్పులు చేసి వెంటనే అది మళ్ళీ రీకరెక్ట్ చేసుకుంటది. సో, దానికి ఆ కేపబిలిటీ ఉంది. థాట్స్ వై ఇట్ ఈస్ ఇట్స్ లైక్ థాట్ మచ్ పవర్‌ఫుల్. ఓకే. సో, మనకు లైక్ వై ఇట్ ఈస్ పవర్‌ఫుల్ అంటే గోల్ బేస్డ్ లెర్నింగ్ ఆటోమేటికల్లీ అడాప్ట్స్ ది సారీ learning and adopts automatically retrains without human intervention. సో, ఇంతకు మించి మనం డీప్ సీక్ గురించి ఎక్కువగా మాట్లాడాల్సికొస్తున్న అవసరం లేదు. ఎందుకంటే ఇదే మనకు ఈ గోల్ బేస్డ్ లెర్నింగ్ ఆటోమేటికల్లీ రీట్రైన్స్ అంటే మనం చాట్‌జీపీటీని ఏ ఎల్ఎల్ఎం అయినా మనం రీట్రైన్ చేయాలి. కానీ ఇదొచ్చేసి ఏం లేదు. దానంతట అదే ట్రైన్ తీసుకుంటది. సో, మనం చూసారు కదా! ఇక్కడే మనకు మెయిన్ ఉండేది ఇదే అన్నమాట. సో, మెయిన్‌గా మనకు దానంతట అది ట్రైన్ చేసుకుంటది కాబట్టే సో, ఇక్కడ చూసుకుంటే ఫిక్స్డ్ టు ప్రీ ట్రైన్ టాస్క్. ఎందుకంటే ఇది మనకి దాని మనం దీంట్లో ఏం చేయాలంటే ముందే ట్రైనింగ్ ఇవ్వాలి దానికి. ఓకేనా? సో, దెన్ లైక్ ఇవన్నీ సింపుల్ అన్నమాట. ఇంకా మనకు రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌లో మనకి ఎలా అప్లికేషన్ అయినా చూసుకోవచ్చు. ఏ ట్యూటర్ ఉంది. లైక్ క్లైమేట్ సైన్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు. లైక్ వై ఏజీఐ మ్యాటర్స్ అంటే అదే కదా! మనకు న్యూ ఛాలెంజెస్. అండర్‌స్టాండ్స్ కాన్సెప్ట్స్, ఎమోషన్స్ అండ్ నియాన్సెస్ అంటే ఏంటంటే లైక్ హ్యూమన్ ఏం చేస్తాడు? తప్పులు చేసిన తర్వాత అది మళ్ళీ చేయకూడదని అతనికి అర్థమవుతుంది కదా! సేమ్ అలాగే ఇప్పుడు అదేం చేస్తుందంటే ఓకే. నేను ఆ తప్పు చేశాను. రాంగ్ ఇన్‌పుట్ ఇస్తున్నానంటే మళ్ళీ అది రీట్రైన్ చేసుకుంటది. లేటెస్ట్ డేటాకి దానంతట అది ట్రైన్ చేసుకుంటది. ఓకేనా? సో, డీప్ సేక్ ఈస్ ఇజంట్ జస్ట్ ఎ ఎల్ఎల్ఎం. ఇట్స్ ఎన్ డీప్ టువర్డ్ హ్యూమన్ లైక్ ఏఐ. సో, ఇది కదా ఇది కదా మనకు కావాల్సింది. ఓకేనా? సో, ఇది మనకు కావాల్సిందనమాట. ఓకేనా? ఏజీఐ కుడ్ రిఫైన్ ది ఇండస్ట్రీస్ అండి. ఎందుకంటే లైక్ దానంతట అది ఏం చేస్తుందంటే ఏజీఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ లైక్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది ఏం చేస్తదంటే నార్మల్ జనరేటివ్ ఏఐ ప్లస్ అడ్వాన్స్‌డ్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ కాన్సెప్ట్. ఓకేనా? థాట్స్ ఇట్. మనం ఈ డీప్‌సీక్ గురించి అంతగా ఏమి తెలుసుకోవాల్సిన ఇది లేదు. జస్ట్ నార్మల్ డీప్‌సీక్, చాట్‌జీపీటీ, జెమినీ, క్లౌడ్ ఇవన్నీ ఏమేం చేస్తాయనేసి నేనిక్కడ ఇచ్చాను. దీని పీడీఎఫ్ మీకు డిస్క్రిప్షన్‌లో కింద ఉన్న వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, కావాలంటే మీరక్కడి నుంచి దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? యాహ్! సో, మీకీ వీడియోలో ఏం చెప్పానో వాట్ అబౌట్ వాట్ డీప్‌సీక్ ఈస్ ఆల్ అబౌట్ అంతేనా? జస్ట్ ఇది మనకు ఇది నిజంగానే ఇది మనకు ఆర్1 డీప్‌సీక్ ఆర్1 అనేది జీపీటీ కంటే ఎక్కువ కాదా అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. దానికంటే ముందు ఈ స డీప్‌సీక్ డాట్ కామ్ అనమాట. దీని సైట్ వచ్చేసి మనం చూసుకుంటే లైక్ ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసామంటే మనము
లైక్ మనకిది లైక్ దాని యొక్క చార్ట్ ఓపెన్ అయితది. సో, మీరిక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. డీప్ సింక్ R1 సెర్చ్ అంటే గ్లోబల్ సెర్చ్ చేయాలా వద్దా అనేసి. హాయ్ లైక్ మనం జస్ట్ ఒక 2-3 కమాండ్స్ ఇచ్చి చూద్దాం. మనకిక్కడ చూసుకుంటే ఇది ఆటోమేటిక్‌గా థింక్ చేస్తుందనమాట. ఓకేనా? ఓకే. యూజర్ సెట్ సాయి నేనేం జేయాలి? ఓకే. ఇది ఇవ్వాలనేసి. అంటే మన బ్యాక్‌గ్రౌండ్‌లో అది దానికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకుంటుంది. ఓకే. సో, దెన్ ఓకే. సో, వాట్స్ ద లేటెస్ట్ ట్రెండ్ అబౌట్ జెన్ ఏఐ ఇన్ మార్కెట్. సో, ఇదిద్దాము. ఏమేమి ఇస్తదో మనం చూద్దాం ఆన్సర్. ఓకే. సో, మీన్‌వైల్ ఏం చేద్దామంటే దీని ప్లాట్‌ఫార్మ్ గురించి ఒకసారి చూద్దాం. సో, మనకిక్కడ ఏపీఐ ప్లాట్‌ఫార్మ్ ఉంటది కదా! ఏపీఐ ప్లాట్‌ఫార్మ్ క్లిక్ చేసామంటే మనకు మనం ఎంత వాడామో ఆ ఏపీఐ కీస్ మనం క్రియేట్ న్యూ ఏపీఐ అని పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా, ఇంకా అలా కాదంటే మనము $2 కానీ, $5, $10 దాకా టాపప్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు 2.1 $1 తీసుకుంటే $0.1 అనేది టాక్స్ అన్నమాట. ఓకేనా? సో, మనకిక్కడ బిల్లింగ్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయి. మన డీటెయిల్ డాక్యుమెంటేషన్ గూడా ఉంది. సో, దాన్ని మనం కావాల్సినప్పుడు లైక్ ఇప్పుడు మనకి ఎవరన్నా లైక్ ఇది ఏపీఎస్ కానీ ఇవన్నీ వాడుతున్నారంటే చూసుకోవచ్చు. ఓకేనా? సో, మనకిక్కడ అవుట్‌పుట్ వచ్చేసింది. లైక్ వై ఇట్ డిడ్న్ట్ గివ్ ద అవుట్‌పుట్? వాట్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్ అబౌట్ చెన్నై అండ్ మార్కెట్? సో, థింకింగ్ తర్వాత ఇక్కడ మనకి సెర్చింగ్ గూడా అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఓకే. చూసారా? థింకింగ్ కాదు ఇది సెర్చింగ్ అన్నమాట. ఓకేనా? సో, అది మనకిక్కడ లైక్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ చాట్‌జీపీటీ ఇవన్నీ ముందు ఏం చేసాయంటే లైక్ ఇట్ కేమ్ అప్ విత్ నార్మల్ సెర్చ్ అన్నమాట. కానీ ఇదేం చేసిందంటేనా బై డిఫాల్ట్ రావడమే అజెంటిక్ అంటే ఏందంటే, లైక్ ఓన్లీ లైక్ ఈ చాట్ అప్లికేషన్ ఇలా కాకుండా దానికి దానికి ప్లస్ టూల్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటంటే సెర్చ్ టూల్ ఉంది. ఓకేనా? సెర్చ్ టూల్ ఉంది. మన కాలిక్యులేటర్ టూల్ కావచ్చు, యూట్యూబ్ డేటా అవ్వచ్చు. దీన్ని మనం పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేసి మల్టిపుల్ టూల్స్‌లో ఈ అప్రోచ్‌ని మనకి ఇది ఫాలో అవుతుందన్నమాట. ఓకేనా? సో, లెట్ అస్ వెయిట్ ప్రాబబ్లీ నా ఇంటర్నెట్ స్లో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఫౌండ్ 36 సెల్స్ ఉంది కదా! సో, 36 రిజల్ట్స్‌తో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 5 ట్రెండ్స్ ఇన్ ఏఐ డేటా సైన్స్ ఎంఐటీ మనకిక్కడ అన్నీ ఇచ్చేసింది. దేని సెర్చ్ చేస్తున్నారో కానీ ఇది టైమ్ తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ మై ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఓప్స్ దిస్ ఈస్ ఎ హై ట్రాఫిక్ అట్ ద మొమెంట్. యెస్ ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇది నా ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా స్లో ఉంది. సో, థాట్స్ మై ఇష్యూ. ఓకే. సో, మనం ఈ ప్లాట్‌ఫార్మ్ నీకు ఆల్రెడీ చెప్పాను. ఏపీఐ కీస్ ఎలా చూసుకోవాలని. ఓకే. సో, దెన్ ఓకే. ఓకే. ఇది మోడల్స్ అండ్ ప్రైసింగ్ ఉంది కదా! నేనెందుకు డీప్‌సీక్ అంత మంచిదని చెప్తున్నానంటే, లెట్ అస్ టేక్ దిస్ ఇమేజ్. ఓకే. ఓకే. గివ్ మీ దిస్ అవుట్‌పుట్ టోకెన్స్ ఐరిస్ లెటర్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రైస్ పరంగా మనం వద్దాము. ప్రైస్ పరంగా చూసుకున్నామంటే ఇక్కడ ఆహ్, లైక్ యాహ్! యూఎస్ డాలర్ పర్ మిలియన్ టోకెన్స్ అంటే ఒక 1,000,000 టోకెన్స్‌కి ఏది ఎక్కువ ప్రైసింగ్ ఉందంటే లోయర్ ఈస్ బెటర్. అంటే ఏది తక్కువ అంటే అది బెటర్ అన్నట్టే కదా! మనకు చూసుకుంటే చాట్‌జీపీటీ ఓవెన్ 26.3 అండ్ దెన్ లైక్ ఓవెన్ మినీ $5.5 పర్ 1,000,000 టోకెన్. ఇక్కడ చూసుకుంటే డీప్ సీక్ ఆర్1 ఏందంటే జస్ట్ $2 అన్నమాట. మనం చూసాం ఇక్కడ చూస్తే 1,000,000 టోకెన్స్‌కి జస్ట్ $2 పడుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మనం చూసుకుంటే జెమినీ 1.5 ప్రో కూడా 2.2. దెన్ వి హావ్ లైక్ నోవా ప్రో, దెన్ లామా, జీపీటీ 4o మినీ ఏందనేసంటే 0.3. సో, దానికంటే తక్కువ ఏంటంటే ఇది డీప్‌సీక్ V2 అన్నమాట. ఓకేనా? సో, 1,000,000 టోకెన్స్‌కి మనం చూసుకుంటే అల్టిమేట్‌గా మనకు విన్నర్ ఎవరంటే డీప్‌సీకే అన్నమాట. కానీ డీప్‌సీక్ R1కి ఓవన్ అంటే మనకిక్కడ కం మోస్ట్ కేపబుల్ ఏందంటే ఓవన్ అన్నమాట. ఈ ప్ జీపీటీ 4o మినీ కంటే. ఓకేనా? సో, అల్ అల్టిమేట్‌గా ప్రైసింగ్‌లో మనకు సో, దానికంటే ఇది 30% లైక్ 1/30థ్ పార్ట్‌లో ఉందన్నమాట. మనకి వచ్చేసి దేంతో ప్రైసింగ్ జూసుకుంటే మనకు ఆర్ వన్ విన్ అయింది. సో, మనకు స్పీడ్ జూసుకున్నామంటే ప్రాబబ్లీ మనకు ఓవన్ మినీ విన్ అయింది. ఎందుకంటే మనకిది 52 లైక్ అవుట్‌పుట్ 52 టోకెన్సే అన్నమాట పర్ సెకండ్‌కి. యాహ్! డెఫినైట్‌లీ ఎందుకంటే అది ఇప్పుడే గదా లాంచ్ చేసింది. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ మోర్ టైమ్. సో, దెన్ మన క్వాలిటీ కూడా చూసుకుంటే
ఓ1కి, ఆర్1కి మనకసలు తేడా లేదు. జస్ట్ 90, 89 అనమాట. చూసుకుంటే మనకి ఇది గూడా మనకు చాలా బావుందనమాట. సో, అది మనము లైక్ సో, దీని యొక్క కంపారిజన్ నాకైతే ఓవరాల్‌గా ఐ చూస్ డీప్‌సీక్ అనమాట. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీస్‌తో వస్తుంది. దానంతకదే కంప్లీట్‌గా అడాప్టబిలిటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి థాట్స్ వాట్ లైక్ జెన్ ఏఐ ప్లస్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అనే ఒకే ఒక్క దానివల్ల ఏమైతదంటే ఆటోమేటిక్‌గా దీనంతకదే రీట్రైన్ చేసుకుంటది కదా! రీట్రైనింగ్ చేసుకోవడం వల్ల ఏమైతదంటే థాట్ ఈస్ అల్టిమేట్‌లీ గుడ్ అనమాట. ఓకేనా. డీప్‌సీక్ ఇస్ చూడండి ఇది మనకు ఎంత బాగా ఉందో డీప్‌సీక్ ఇసంట్ జస్ట్ ఎన్ ఎల్ఎల్ఎం. ఇట్స్ ఎన్ లీప్ టువర్డ్ హ్యూమన్ లైక్ ఏఐ. ఓకేనా. సో, థట్స్ ఇట్ అబౌట్ డీప్‌సీక్ ఆర్1. ఇంకా మీకు ఏదన్నా ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నేను కిందన సోషల్ మీడియా లింక్స్ కూడా ఇస్తాను. సో, దాని నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వి విల్ ట్రై టు పోస్ట్ ఆల్ ద టైప్ ఆఫ్ లేటెస్ట్ కంటెంట్ అన్నమాట. ఓకేనా. సో, థాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఆల్సో చెక్ ఔట్ మై చెక్ ఔట్ దిస్ యూట్యూబ్ అవర్ వెబ్‌సైట్ అండ్ ప్రొవైడ్ యువర్ వాల్యుబుల్ ఇన్‌సైట్స్. ఓకే. So like, share and subscribe. So that's all for today, guys. Thank you for watching the video.